ఢిల్లీలో జరగబోతున్న పుస్తకావిష్కరణ మీ అందరి దగ్గర నేను డబ్బులు అడిగాను. అయితే ఇంగ్లీష్ బుక్ అని చెప్పి డబ్బులు అడిగా. ఇంగ్లీష్ బుక్ కాదు, ఇప్పుడు 7 పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయి ఢిల్లీలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 పుస్తకాలు. దేవుని బిడ్డలారా, ఓఫీర్ మినిస్ట్రీస్లో మోసం అనేది ఉండదు, అబద్ధం అనేది ఉండదు. మనము తక్కువ చేస్తామని చెప్పిన దానికి 10 రెట్లు ఎక్కువ చేస్తాం మనం. అంతేగాని సేవ పేరిట డబ్బులు పోగు చేసి ఆస్తులు కొనుక్కునే ఫాల్తు ముఖం ఇక్కడ కాదు. నేను యథార్థవంతుణ్ణి. రేపు నేను ఇల్లు కట్టుకున్నానని అనుకున్నాను అప్పుడు అదే ప్రకటిస్తా. ఈ గిక్కులు ప్రకటించాను. బేటా, నేను ఇంతకాలం సేవ చేశాను కదా, సొంత ఇల్లు లేదు, ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా, ఇష్టమైన వాళ్ళు ముందుకు రమ్మంటే అప్పుడైనా ముందుకు వస్తారు నా పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాన్నగారు నేను సిమెంట్ ఇస్తాను, నేను స్టీల్ ఇస్తాను అంటారు. అన్న మాటకు కట్టుబడి, మాటకు చేతకు తేడా రాకుండా 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఒక ప్రిన్సిపల్గా బ్రతుక్కున్న విలువ డబ్బు సేవకులకి ఏమర్థమవుతుంది? డబ్బు కోసం గడ్డి తిని, డబ్బు కోసం అశుద్ధం కూడా తినేటటువంటి మతోన్మాదులకి ఏమర్థమవుతుందండి? నేను సేవ కొరకని, సువార్త కొరకని, పుస్తకాల కొరకని డబ్బులు పోగు చేసి ఆస్తులు సంపాదించేంత కర్మ నాకు పట్టలేదు. నా పిల్లలు యథార్థవంతులు, నేను యథార్థవంతుడిని. మా నాన్నగారికి ఇల్లు ఉండాలనేది మీకు అందరికీ మనసులో పుట్టింది అనుకోండి. ఆ టైంలో నేను ప్రకటించాను అనుకోండి, బాబు ఈ చర్చికి దగ్గరలో ఏదన్నా ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా, పెద్దోడిని అయిపోయిన ప్రయాణాలు చేయలేకపోతున్నాను, దానికి ఇంత ఖర్చు అవుతుంది, 50 లక్షలు అవుతుందంటే కలిగినంత 50,000 కూడా 10,000 కూడా 1,00,000 కూడా తెచ్చి ఇల్లు కట్టి పెడతారు. అదైనా నా చేతిలోంచి పోదు. నా పిల్లలే నేను అడిగితే కట్టి పెట్టరా? నేను అడగలేదు, నాకు అవసరం లేదు. నాకు పైన చాలా పెద్ద ఇల్లు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. నాకున్నంత లంకంత ఇల్లు ఎవడికి లేదు. పైన పెద్ద రాజభవనం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి మనం తక్కువ పని చేస్తామని చెప్పి ఎక్కువ చేసే ఒక అసాధారణమైన దేవుని సైన్యము ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. ఇది అతిశయముతో చెప్పేది కాదు, దేవుని పట్ల కృతజ్ఞతతో. ఇంత గొప్పగా యథార్థంగా స్వార్థం లేకుండా బ్రతికామనేది మన గొప్పతనం కానే కాదు, మనల్ని అలా బ్రతికించాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని గొప్పతనం. దిస్ ఇస్ గాడ్స్ గ్రేట్నెస్. ఢిల్లీలో దాదాపు అన్ని పనులు జరిగిపోతున్నాయి. మరి అనేక మంది ప్రభుత్వ అధికారులు, అనేక మంది రూలింగ్ పార్టీలోని ప్రముఖులు, అన్ని రాష్ట్రాలలో ఒక్కొక్క బిషప్ గారు వచ్చి కన్నుల పండుగగా సుందరమైన అద్భుతమైన నభూతోన భవిష్యత్ అన్నటువంటి వేదిక అక్కడ నిర్మాణం అవుతూ ఉంది. అందరికీ అడ్వాన్సులు సైమన్ గారు ఇచ్చేశారు. సైమన్ గారు, అరుణ్ కుమార్ గారు, తమ్ముడు ఉన్నావు కదా ఇక్కడ, నిన్ననే వచ్చారు, ఢిల్లీలోనే ఉన్నారు మొన్నటి దాకా. ప్రభు కుమార్, అరుణ్ కుమార్, సదాశివరావు, సైమన్, బర్మా క్యాంప్ సైమన్, అక్కడ ఇంకా అనేక మంది ఢిల్లీలో పెద్దలు మన పక్షంగా ఉన్నారు, సహాయం చేస్తున్నారు. మా పేరు ఎక్కడ చెప్పకండి సార్ అని అన్నారు. కనుక నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నేను అనుకున్న దానికంటే ఫాస్ట్గా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆగదు. ఇది త్వరలోనే, మహా అయితే రేపు ఏప్రిల్లో నా బర్త్డే కదా. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ బర్త్డే కల్లా
దాదాపుగా మన దర్శనమంతా నెరవేరి ప్రపంచమంతా మన గ్రంథాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరు గొప్పతనము? యేసయ్య గొప్పతనం. యేసయ్య గొప్ప దేవుడండి. ఒక గాడిదను పట్టుకొచ్చి దానికి వాక్కునిచ్చి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మహానాయకుల యొక్క వెర్రితనాన్ని అడ్డగించడానికి దేవుడు కడవరి తరములో ఎన్నుకొని ఎత్తిపట్టుకొని వాడుకుంటూ వాక్కునిచ్చి మాట్లాడిస్తున్న ఒక గాడిద పిల్ల పేరే అద్దంకి రంజిత్ ఓఫీర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకేం తెలుసండి, నాకన్నా పిరికోడు లేడు, చాలా బలహీనుణ్ణి, పిరికోడిని. ఇట్లా చేసేసాడు దేవుడు. ఆయన తలుచుకుంటే పిల్లిని పులిగా చేసేస్తాడు. అడవి జంతువులన్నీ ఒకసారి పార్టీ పెట్టుకున్నాడు. అడవి జంతువులన్నీ పార్టీ పెట్టుకున్నాడు. సింహం, పెద్ద పులి, తోడేలు, ఎలుగుబంటు, అది ఇది పార్టీ పెట్టుకు ఒక స్టేజ్ వేసిన. అక్కడికి ఒక చిట్టెలుగా వచ్చి వేదిక మీదకి ఎక్కి నేను స్పెషల్ సాంగ్ పాడుతాను కదా, నువ్వేందా ఇన్ని పెద్ద పెద్ద జంతువుల మధ్యలో నువ్వేందని అంటే, లేదు నేను పాడుతా అంటే, సరే సరదా పడుతుంది అంటే మైక్ పట్టుకొని, డోంట్ మ్యారీ, బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్, డోంట్ మ్యారీ, పెళ్లి చేసుకోకు సంతోషంగా ఉండు, పెళ్లి చేసుకోకు సంతోషంగా ఉండు పాడుతూ. సింహం రాజు గారు వచ్చి, ఇదే పడుతున్నా మెంటల్ వచ్చిందా దీనికి, అసలు చిట్టెలకు ఎందుకు రానిచ్చా స్టేజ్ మీదకి, మెంటల్ దానికి ఏంటంటే, పులి మంత్రి గారు ఉన్నారు మహారాజా, ఆయన కూడా ఒక పుణ్యలాగా సింహమే, పెళ్ళయ్యాక అట్ట తయారయ్యాడు. సింహమేనట వాడు, పెళ్ళైనాక చిట్టెలుగా అయిపోయినాడు. అందుకే వాడు స్పెషల్ సాంగ్ రాసి పాడుతాడు, డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. వాడు పెళ్ళయ్యి సింహం చిట్టెలకైతే ఈడ చిట్టెలుక సింహం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును కాక.